హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనమైతే ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూస్ అయితే ఇస్తున్నాం కదా. ఇంకా డే 8 అయితే చేస్తున్నామండి బిగ్ బాస్ రివ్యూ. ఈరోజు అంటే నామినేషన్స్ అయితే ఉంటాయి. మండే రోజు అయితే ఎపిసోడ్ గురించి మనం రివ్యూ అయితే ఇద్దామండి ఇక్కడ. ఇంకా బిగ్ బాస్ హౌస్లో అయితే ఇంకా నాగార్జున గారు అయితే వెళ్ళిపోయారు కదా సండే. దాని తర్వాత అయితే డిస్కషన్ అయితే జరుగుతుందండి ఫుడ్ గురించి. మానిటర్ నేను కదా అని చెప్పేసి గొడవ అయితే జరుగుతుంది. ఏంటి ఇక్కడ విషయం అంటే, నేను మానిటర్ కదా, ఏ విషయం చెప్పినా కూడా మీరు వినటం లేదు, పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను అని చెప్పేసి ప్రియా అయితే చెప్తూ ఉంటుంది. దాని గురించి అయితే డిస్కషన్ జరిగి ఇక్కడ గొడవ అయితే జరుగుతూ ఉంటుందండి. ఇంకా శ్రీజ, మనీష్, సంజన, ప్రియా నలుగురు అయితే వీళ్ళైతే డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇంకా దొంగతనం చేయడానికి ఒక మనిషి పెట్టాలి అంటే, దొంగతనము చేస్తూ ఉంటారు కదా వీళ్ళందరూ, అది కనిపెట్టుకోవడానికి ఒక మనిషిని అయితే పెట్టుకోవాలి అని చెప్పేసి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. సంజన గారు అయితే ఈ విధంగా అంటున్నారండి. సంజన గారి ఆట అయితే సూపర్గా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, లాస్ట్ వీక్లో వచ్చేసి ఆమె గుడ్డు దొంగతనం చేయడం కానీ ఇలాంటివన్నీ జరిగాయి కదా, ఏంటి మా ఈ విధంగా చేస్తుంది అని అనుకున్న మనమే ఈ వీక్ అయితే చాలా బాగా ఆడబోతుందండి. ఎందుకంటే మీకు ఎపిసోడ్ చూస్తే అంత బాగా అయితే అర్థమవుతుంది. ఎక్కడ ఏ పని చేయాలి, కెప్టెన్గా ఆమె పనిని ఎలా నిర్వర్తించుకోవాలి, ఇంకా ఆ మాట ఎవరు వినలేదని అయితే నాగార్జున సార్తో చెప్పింది కదా, మాట ఎలా వినిపించుకోవాలి అని చెప్పేసి చాలా బాగా ఆడారు ఈ వీక్. అదంతా మనం ముందు అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా మనీష్కి ఏం పని లేదు, అందరూ కామనర్స్కి మానిటర్స్, అండ్ మనీష్ మాత్రం నాకేం పని లేదని పాయింట్ మీద రేస్ చేశారండి. ఇక్కడ అయితే మర్యాద మనీష్ గారు చాలా ఎక్కువ చేస్తున్నట్లుగా నాకైతే అనిపించిందండి. ఇప్పుడు మానిటర్స్ అందరికీ అంటే కామనర్స్ అందరికీ మానిటర్స్గా ఉన్నారు, మామూలుగా ఉండేది 6 మెంబర్స్ కదా. మిగతా 5 మెంబర్స్కి అందరికి కూడా ఒకరు ఫుడ్ అని చెప్పేసి, ఇంకొకరు వాష్రూమ్ అని చెప్పేసి, ఇంకొకరు దానికి దీనికి అని చెప్పేసి అందరూ మానిటర్స్ అయ్యారు. ఒక్క మర్యాద మనీష్ గారు తప్ప అందరూ అయ్యారు. కాబట్టి ఇతనికి ఏమీ పని లేదు అనే పాయింట్ మీద అయితే ఇక్కడ గొడవ రేస్ అయిందండి. నేనైతే ఫుడ్ గురించి నేను చూసుకుంటాను అని చెప్పేసి ప్రియా గారితో అంటారు. నాకేం పని లేదు కదా అని చెప్పేసి అన్నప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇమాన్యుయల్ దగ్గరకు వచ్చేసి ఏడుస్తూ ఉంటారండి. విపరీతంగా అయితే ఏడుస్తారు మర్యాద మనీష్ గారు. అక్కడికి వచ్చేసి లేదండి లేదు, మీరు ఏడవద్దు అని చెప్పేసి ఇమాన్యుయల్ అన్నప్పుడు రెస్పెక్ట్ బొత్తిగా లేదండి నాకైతే అని అయితే అంటూ ఉంటారు. రెస్పెక్ట్ బొత్తిగా లేదు నాకు, ఏంటండి వాళ్ళు అంతగా అరుస్తున్నారు అని చెప్పేసి మనీష్ గారు అయితే అంటారు. ఇంకా యాపిల్స్ 50 వస్తే ఇక్కడ చూడండి, యాపిల్స్ విషయం ఎందుకు వచ్చిందంటే, యాపిల్స్ 50 వస్తే ప్రతి ఒక్కరికి అందరికీ పంచిపెట్టాలి కదా. పంచిపెట్టకుంటే ఏం బాగుంటుంది, అంతా మనమే తీసేసుకొని మిగతా వాళ్ళకి ఏం ఇస్తాం. ఇంకా ఇక్కడ యాపిల్స్ విషయానికి వస్తే అందరికీ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయాలి కదా అని చెప్పేసి ఆ విషయం మీద గొడవ అయితే జరుగుతూ ఉంటుందండి. ఇంకా శ్రీజ అండ్ ప్రియా మాత్రం సంజన మాట వినడానికైతే రెడీగా లేరండి. అక్కడ ఆ టోన్లో కొంచెం గొంతు ఎక్కువగా చేసి శ్రీజ గారు మాట్లాడడం అయితే నేను గమనించాను. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, శ్రీజ అండ్ ప్రియా ఒకరికొకరు ఆటని డిస్టర్బెన్స్ చేసుకుంటున్నారేమో అన్నట్లుగా నాకైతే అనిపించింది. ఈమె నుంచి ఆమె నుంచి ఈమె ఆట అయితే సరిగా ఆడడం లేదు. వాళ్ళ వాయిస్ టోన్ అనేది ఎక్కువగా పెంచేసి మాట్లాడుతున్నారేమో అని అయితే నాకు అనిపించిందండి. ఎగ్జాంపుల్ అని శ్రీజ అయితే స్టార్ట్ చేశారు. ఫ్రూట్స్ అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయండి, మా దగ్గర ఉన్నప్పుడు ఇవ్వాలంటే మేము మిమ్మల్ని అడిగే ఇస్తాము, మిమ్మల్ని అడగకుండా ఇవ్వంలే అని చెప్పేసి సంజనాతో అన్నారు. ఈ పాయింట్ అయితే నాకు కూడా నచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ అండ్ మనీష్, అదే చెప్పాను కదా, ఇంకా డిస్కషన్ అయితే జరిగింది వాళ్ళిద్దరి మధ్య. ఏంటండి ఇలా రెస్పెక్ట్ లేదు అది అని చెప్పేసి మనీష్ అయితే ఇమాన్యుయల్తో చెప్తూ ఉన్నారు. మీ దగ్గర ఒక బెడ్ ఉంటే ఇచ్చేసేయండి నాకు, నేను వచ్చేసి మీ దగ్గర ఉండిపోతాను, వర్స్ట్ కామనర్స్ అండి, కెమెరా ముందైతే యాక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనీష్ గారు అంటూ ఉంటాడు. నేను
ఒక్క నిమిషం. నోరు చాలా పారేసుకుంటున్నారు వీళ్ళు. ఏంటండి నేను పారేసుకోలేనా నోరు అని శ్రీజ అన్నారు కదా అక్కడ అని చెప్పేసి, ఏంటి వాళ్ళు అంత ఎక్కువగా మాట్లాడుతున్నారు, నోరు పారేసుకొని మాట్లాడుతున్నారు ఏంటండి, నేనైతే నోరు పారేసుకోలేనా అని చెప్పేసి అంటూ ఉంటారు. మనీష్ వచ్చి ఇమ్ముతా అంటాడు. జెన్యునిటీ కాదు, వీళ్ళు మొత్తం ఫేకేను అని కూడా చెప్తారు. ఎక్స్పోజ్ చేయాలండి నేను కూడా ఇంకా అని మనీష్ అయితే చెప్తారు. రెస్పెక్ట్ అయితే బొత్తిగా లేదండి, నాకు కూడా రెస్పెక్ట్ కావాలి అని చెప్పేసి మనీష్ అయితే ఇమాన్యుయల్తో అంటూ ఉంటాడండి. ఇతను కూడా కొంచెం ఫేక్గానే అయితే నాకు అనిపిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ హరీష్ని వచ్చేసి బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి అయితే పిలుస్తారు. ఎందుకంటే ఇతను టోటల్గా ఆ గొడవలోనే ఉండిపోయాడు. మీరు సాటర్డే సండే ఎపిసోడ్స్ చూసింటే కనుక మీకు అర్థమవుతూ ఉండేది. అందరూ అంతగా ఎంజాయ్ చేస్తూ ఉన్నా కూడా అతను మాత్రం ఏం ఎంజాయ్ చేయకుండా అట్లే కూర్చొని ఏం మాట్లాడకుండా, ఏం క్లాప్స్ కొట్టకుండా, ఏం ఎంజాయ్ చేయకుండా అలాగే కూర్చో ఉన్నాడు. అంటే డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయారని నాకు అనిపిస్తుంది. ఇంకా బిగ్ బాస్ వచ్చేసి కన్ఫెషన్ రూమ్లోకి పిలిచేసి ఏంటి హరీష్ ఎలా ఉన్నారు అంటే ఇంకా చెప్తారు. హరీష్ గారు వచ్చేసి అప్పుడు నేను రెడ్ ఫ్లవర్ అన్నాను కదా, దాని గురించి నేనైతే ఏం బ్యాడ్గా అనలేదు. నాకు ఆల్రెడీ తనుజ గారు అండ్ భరణి గారు ఇమాన్యుయల్ గారితో వీళ్ళతో అయితే ఇష్యూ ఉంది కాబట్టి ఇంకా నేను అలా మాట్లాడాల్సింది వచ్చింది. నేనైతే తప్పుగా ఏం అనలేదు అని అయితే అంటారు. నాకు వాళ్ళ ఫేస్లు చూడాలని కూడా అనిపించలేదు, నాకైతే చాలా కోపంగా ఉంది బిగ్ బాస్ అని అయితే హరీష్ గారు అయితే చెప్తారు. ఇంకా వాళ్ళల్లో కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు అని కూడా అన్నారు. వీళ్ళ పేర్లు అయితే తీశారు. రాము, సృష్టి, ఫ్లోరా గారు అండ్ సుమన్ శెట్టి గారు, వీళ్ళైతే కొంచెం మంచి వాళ్ళే అన్నట్లుగా చెప్తా ఉంటారండి. హరీష్ గారు వచ్చేసి బిగ్ బాస్ వచ్చి హరీష్ ఎన్నో పరీక్షలు దాటుకొని, అంటే అగ్ని పరీక్షలో కూడా దాటుకొని ఇక్కడికైతే వచ్చారు కదా బిగ్ బాస్లోకి. ఇది జీవితం అండి, జీవితంలో మనం ఎన్నో మలుపులు, కష్ట సుఖాలు ఇవన్నీ చూసి వచ్చింటాము. జీవితంలో ఎలాగైతే ముందుకు వెళ్తామో ఈ బిగ్ బాస్ హౌస్లో కూడా మనం అన్నీ ఎదుర్కొని ముందుకైతే వెళ్ళాలి అన్నట్లు బిగ్ బాస్ అయితే హరీష్ గారికి చెప్తూ ఉంటారు. బిగ్ బాస్ హౌస్ ఇదంతా కూడా మనకి జీవితంలో ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలాంటి ఆపదలు వస్తే మనం ఎలా ఉండాలి అని చెప్పేసి బిగ్ బాస్ అంతా నేర్పిస్తుంది అన్నట్లుగా బిగ్ బాస్ అయితే చెప్పారండి హరీష్ గారికి. ఇంకా రాముని కూడా కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారు. అప్పటికైతే హరీష్ గారు అక్కడ లోపలే ఉన్నారు. ఇంకా అందరు వచ్చేసి హౌస్ మేట్స్ అందరూ కూడా గుసగుసలు ఆడుకుంటున్నారు. రాము గారిని ఎందుకు పిలిచారు కన్ఫెషన్ రూమ్లోకి, ఆల్రెడీ హరీష్ గారు అక్కడే ఉన్నారు కదా అని వీళ్ళైతే గుసగుసలు ఆడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళల్లో ఒకరు వచ్చేసి హరీష్ గారు లోపలే ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి అయితే అంటారు. ఇంకా రాము వచ్చేసి కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ అంటారు, ఈ వీక్ మొత్తం మీరే చూసుకోండి రాము గారు, హరీష్ గారిని ఈ వీక్ మొత్తం మీరే చూసుకోండి, హరీష్ గారిని చూసుకోవాల్సిన బాధ్యత అంతా మీదేను అని అయితే చెప్తూ ఉంటారు. అక్కడ ఆ డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా బయట అయితే రీతు గారు అంటారు, ఏదైనా ఒక దొంగ టాస్క్లు అయితే పెట్టండి బిగ్ బాస్, నాకు అయితే కొంచెం కోరికగా ఉంది ఇలాగా అని అయితే చెప్తూ ఉంటారు. ఇంకా మనీష్, ఇమాన్యుయల్, సుమను, సంజన వీళ్ళైతే ఫుడ్ తింటూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇంకా రాములో మాస్క్ హరీష్ వచ్చేసి రాము గారితో అయితే చెప్తా ఉంటారు. అంటే వాళ్ళు వచ్చేసి కన్ఫెషన్ రూమ్కి బయటకు వచ్చిన తర్వాత ఈ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు చూడండి మాస్క్ తీసేసి ఎంతమంది ఆడతారో, కానీ కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, నేను ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు సేమే కదా, సమానమే కదా, వాళ్ళకి బాధలు ఉంటాయి వీళ్ళకి బాధలు ఉంటాయి కదా అని అయితే మనీష్ వచ్చేసి మనీష్ కాదు హరీష్ గారు వచ్చేసి రాము గారితో అంటారు. ఇంకా మనీష్ వాళ్ళు తింటూ ఉంటారు కదా ఫుడ్, చాలా బాగుంది అని భరణి గారితో చెప్తారు. వీళ్ళందరూ కూర్చొని ఫుడ్ అయితే తింటూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి చెప్తూ ఉంటారు, చాలా బాగుందండి ఫుడ్, ఈరోజు అయితే చాలా బాగా చేశారు అనేసి భరణి గారితో అయితే చెప్తూ ఉంటారు. ఇంకా భరణి గారు హరీష్ దగ్గరకు అయితే వెళ్ళి, మీరు 2 రోజుల నుంచి ఫుడ్ సరిగా తీసుకోవడం లేదు కదండి, రండి ఫుడ్ తింటూరు అని అయితే అడుగుతారు. భరణి గారు వద్దు నేను తినను, అసలు నాకేం అవసరం లేదు, నో అండి, థ్యాంక్ యూ అడిగినందుకు అని చెప్పేసి అయితే బాగానే చెప్తారు, బాగా రెస్పాండ్ అయితే అవుతారు ఇక్కడ హరీష్ గారు.
ఇంకా మీకేం కావాలో చెప్పండి, అదైనా నేనైతే వండి పెడతాను అని కూడా భరణి గారు అంటారు. ఏమి వద్దు థ్యాంక్స్ అండి వెళ్ళండి అని చెప్పేసి హరీష్ గారు అయితే అడుగుతారు. ఇంకా రాము గారు వచ్చేసి చేయండి అన్న పెడదాము, ఏం తినడం లేదు అన్న సెన్స్లో అయితే చెప్తారండి అక్కడ. లేదు లేదు నాకేం వద్దు అని అయితే చెప్తారు. నేను అతను చేసిన వంట నేను తినను, నేను హౌస్లో ఏమీ తినను అని చెప్పేసి హరీష్ గారు అయితే భరణి గారు వెళ్ళిన తర్వాత మళ్ళీ అయితే ఈ పాయింట్ అంటారండి. అతను చేతి వంట నేనైతే అసలు తినను అని అంటారు. అతను ఏం పాపం చేశాడండి పాపము, అలా అనడం చాలా తప్పు కదా. అతను చేసిన వంట నేను తినను, ఇంకా హౌస్లో ఫుడ్డే తినను అని అనడం నాకెందుకో కొంచెం నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కరికి గొడవలు అనేటివి జరుగుతూ ఉంటాయి, మళ్ళీ మర్చిపోతూ ఉంటారు, హౌస్లో టాస్క్లు ఆడుతూ ఉంటారు, అందరు కలిసిమెలిసి ఉంటారు. కానీ ఇంత డిప్రెషన్లోకి వెళ్ళి అసలు ఫుడ్ కూడా తిననంత ఇది అయితే అక్కడ ఏం జరగలేదు కదండి. అది అందరూ ఎపిసోడ్ చూసింటే మీకైతే అర్థమయ్యే ఉంటుంది. ఇంకా శ్రీజ కూడా ఫుడ్ తీసుకొని వస్తుంది. ఇంకా రాము అయితే భంగపడుతూ ఉంటారు. అన్న లేయండి అన్న ఫుడ్ తినండి, 2 days నుంచి మీరు ఫుడ్ సరిగా తీసుకోవడం లేదు కదా, లేయండి అన్న అంటే అది చెడుగా పోర్ట్రేట్ అవుతుంది. ఇంకా నా వైఫ్ కూడా చూస్తూ ఉంటుంది, అది ఏ విధంగా పోర్ట్రేట్ అవుతుందో నాకు తెలియటం లేదు, మా వైఫ్ కూడా ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ అంటారు. ఇంకా బాడీ షేవింగ్ అనేది చాలా తప్పని ఇమ్ము శ్రీజాతో అయితే అంటూ ఉంటారండి. వీళ్ళిద్దరు అయితే గార్డెన్ ఏరియాలో నిలబడుకొని అతను బాడీ షేవింగ్ చేయడము చాలా తప్పు నాకు కూడా అనిపించింది అని చెప్పేసి శ్రీజాతో అంటారు. నా వల్లనే నేను ఏమో ఇతను అయితే ఫుడ్ కూడా సరిగా తినటం లేదు అని చెప్పేసి కొంచెం మాన్యుల్ అయితే బాధపడుతూ ఉంటారండి అక్కడ. ఇంకా కళ్యాణ్ గారు ఇంకా నైట్ అయితే అయిపోతుంది, అతను వచ్చేసి బెడ్ మీద పడుకో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఫుడ్ తీసుకొని అయితే వెళ్తారు. అప్పటికన్నా గౌరవం ఇచ్చి ఫుడ్ అయితే తినొచ్చు కదా, అక్కడ ఏం పెద్ద గొడవలు రాద్ధాంతాలు ఇవన్నీ ఏం అయిపోలేదు కదా, ఫుడ్ అయితే తినొచ్చు అనేసి నాకైతే అనిపించింది. లేయండి అన్న ఫుడ్ తినండి అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా హరీష్ గారు అయితే అస్సలు నాకు వద్దు, నేను తినను, ప్లీజ్ మీరు వెళ్ళండి, ప్లీజ్ అని అయితే అంటూ ఉంటాడు. కొంచెం తినండి, నా మీద రెస్పెక్ట్ లేదా మీకు, నేనంటే ఇష్టం లేదా, ఇన్ని చెప్తూ ఉన్నా కూడా హరీష్ గారు అయితే అస్సలు అంటే ఏమి కదలికే లేదండి. నాకు వద్దు అనే మాట మాత్రమే అంటున్నారు కానీ ఫుడ్ అయితే తీసుకోలేదు. ఇంకా మార్నింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడ చూడండి, ఇంకా మార్నింగ్ ఇంకా అప్పటికి బిగ్ బాస్ అయితే లైట్స్ ఏం ఆన్ చేయలేదు, సాంగ్ అయితే ఏం పెట్టలేదు. ఇక్కడైతే ఇంకా సంజన గారు ముందుగానే లేచి ఆరెంజ్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి అక్కడ కిచెన్ రూమ్లో, అవన్నీ తీసుకొని వచ్చేసి గబ్బ దాచిపెట్టేసిందండి పైన. చిన్న బౌల్స్ లాగా ఇంత బౌల్స్ అయితే ఉన్నాయి, దాంట్లో అయితే పెట్టేసింది ఒక 5-6 ఆరెంజెస్ అయితే. ఈమె వచ్చేసి నేను చెప్పిన మాట ఎవరు వినలేదు కదా, అందరూ నేను చెప్పిన మాట ఎవరు వినలేదు కదా, ఎలా చేస్తారో ఏంటో, దొంగతనం చేస్తే బాగుంటుంది కదా అనే సెన్స్లో ఈమె వచ్చేసి చాలా సూపర్గా చాలా టాలెంటెడ్గా ఆడిందని అయితే నాకైతే అనిపించిందండి. సంజన గారు అయితే తీశారు, ఇంకా డ్యాన్స్ అయితే వేశారండి అందరూ. మార్నింగ్ అయితే అయిపోయింది, పాట అయితే పెట్టారు, బిగ్ బాస్ లైట్స్ ఆన్ చేసేసారు, డ్యాన్స్ అయితే వేశారు. ఇంకా ఫ్లోరా గారు బట్టల గురించి అయితే డిస్కషన్ వచ్చేసింది. మార్నింగే ఎవరెవరు బట్టలు తీసుకోలేదో నేను వాళ్ళ బట్టలు అన్నీ కూడా డస్ట్బిన్లో వేసిస్తాను, ఎందుకంటే మానిటర్ నాకు చెప్పిన పని నేను నీట్గా చేయాలి కదా అనే సెన్స్లో అయితే ఆమె చెప్తా ఉంటారు. బాత్రూమ్ అంతా సెక్షన్ అంతా ఆమెదే కదా, కాబట్టి ఆమె అయితే అలా చెప్పింది. ఇంకా రీతు అండ్ తనుజ గారు వచ్చేసి పక్కన పెట్టండి, కావాలంటే డస్ట్బిన్లో అయితే వేయొద్దు, మళ్ళీ వాళ్ళు ఒకవేళ వేసుకోవాలంటే ఎలా వేసుకుంటారు, డస్ట్బిన్లో వేయడం మంచిది కాదు, పక్కన పెట్టండి, లేదంటే మీరు చెప్పండి వాళ్ళు తీసుకుంటారంటే ఫ్లోరా గారు ఏమంటారు, ఒక్కొక్కరికి నేను వచ్చి ఒక్కొక్కరిని పిలిచి నేనైతే చెప్పలేను కదా, మీకు ఉండాలి కదా తీసుకోవాలి అని చెప్పేసి నేనైతే డస్ట్బిన్లో వేసేస్తాను అన్న సెన్స్లో అయితే అక్కడ చెప్తారు. ఇంకా సంజన గారు వచ్చేసి కార్పొరేట్ చేయాలి అనేది ఫ్లోరా గారు అయితే చెప్తారు. ఇంకా తనుజ మాట్లాడుతూ ఉన్నప్పుడు కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యి
ఇక్కడ ఏం జరిగిందంటే సంజన గారు ఆల్రెడీ చెప్తారు, ఇంకా డస్ట్బిన్లో ఏం వేయాల్సిన అవసరం లేదు, ఒక కార్నర్ అయితే చూసేసి ఆ కార్నర్లో వేసేయండి మీరు బట్టలు, ఇంకా ఎవరి బట్టలు అయితే ఉంటాయో వాళ్ళైతే తీసుకొని వెళ్తారు అని అయితే సంజన గారు చెప్తారు. ఇంకా ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే మధ్యలో ఇన్వాల్వ్ అయిపోతారు. ఇంకా ఎందుకు ఇన్వాల్వ్ అవుతారంటే తనుజ గారు కూడా చెప్తారు, అంటే నేను కూడా కుకింగ్ డిపార్ట్మెంట్లో అయితే పనిచేస్తున్నాను కదా, అందరినీ ఒక్కొక్కసారి వచ్చి నేను అడుగుతున్నాను కదా, అలాగే ఆమె కూడా అడగచ్చు కదా అంటే ఇంకా కళ్యాణ్ గారు అయితే వస్తారు. ఇంకా కిచెన్ డిపార్ట్మెంట్ వేరు, బాత్రూమ్ డిపార్ట్మెంట్ వేరు అంటే ఇంకా తనుజ గారు ఏమంటారు, ఎందుకు మీకు అంత కోపం వస్తుంది, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు అనేసి తనుజ గారు అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, అప్పటికి నేను కూడా రూల్స్ మాట్లాడాల్సింది వస్తుంది, నేను కూడా రూల్స్ మాట్లాడనా అని పవన్ కళ్యాణ్ గారు అయితే అంటారండి. ఇంకా మనీష్ ఆరెంజెస్ ఆర్ మిస్సింగ్ అన్నారు, ఆరెంజెస్ గురించి డిస్కషన్ అయితే జరుగుతుంది. మనీష్ వచ్చేసి అన్నాడు, ఇక్కడ ఆరెంజెస్ అయితే ఉంటాయి కదా, ఇవైతే మిస్ అయిపోయాయి అని చెప్పేసి మనీష్ గారు అంటారు. ఇంకా ప్రియా గారు ఇంకా ఫుడ్ గురించి మానిటర్ కదా ఆమె, ఇంకా పక్కా ఇది నన్నైతే రెచ్చగొట్టడానికి చేశారు అన్నట్లుగా అయితే చెప్తారు. ఇంకా ఆల్రెడీ నేనైతే మార్నింగ్ వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడైతే ఆరెంజెస్ ఉన్నాయి, ఇప్పుడైతే మిస్ అయిపోయాయి అని అయితే చెప్తారు. నేను అందరి బట్టలు అందరి రూమ్స్ అన్నీ కూడా నేను చెక్ చేసేస్తాను, అప్పుడు తెలుస్తుంది ఎవరు తీసారని చెప్పేసి ప్రియా గారు అంటారు. ఇంకా తనుజ అండ్ సంజన వీళ్ళిద్దరు అయితే వచ్చి వెతకండి అని అయితే అంటారు. ఇంకా ఆమె ప్రియా గారు అయితే ఏమంటారు, వెతికిన తర్వాత దొరికితే అంటే ఇంకా వాళ్ళు వచ్చేసి మీ ఇష్టం, మీరు ఏమైనా చేయండి అని చెప్పేసి వాళ్ళిద్దరూ అయితే అంటారు. ఇంకా డైరెక్ట్గా వెళ్ళి ఇంకా అందరు రూమ్స్ అవన్నీ చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా కెప్టెన్ రూమ్లోకి అయితే వెళ్ళేసి అక్కడ కూడా చెక్ చేస్తారు. ఏంటి కెప్టెన్ రూమ్లోనే మీరు చెక్ చేస్తున్నారా, కెప్టెన్ ఏమన్నా దొంగనా అని చెప్పేసి ఏం తెలియనట్టుగా సంజన గారు అయితే చాలా బాగా నటించారు. ఇక్కడ నన్ను ట్రిగర్ చేయడానికి పని చేశారేమో అన్నట్లుగా నాకైతే అనిపిస్తుంది అని అయితే అన్నారు. ఇంకా భరణి గారు మొన్న డోస్ సరిగా ఇవ్వలేదు కదా, సరిగా ఇచ్చింటే సరిపోయండి, ఈ దొంగతనాలు ఇవన్నీ జరగకుండా ఉండేటివి అని అయితే భరణి గారు అన్నారండి. ఎందుకంటే లాస్ట్ వీక్లో దొంగతనం ఫుటేజెస్ అన్నీ కూడా చూపించారు కదా నాకు సారు, అప్పుడైతే డోస్ ఎక్కువ ఇవ్వలేదు, ఎక్కువ ఇచ్చింటే కన్నా బాగుండేది మీకు అని అయితే అంటూ ఉంటారు. ఇంకా ఫ్లోరా హరీష్తో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇష్యూ జరుగుతూ ఉంటుందండి ఇక్కడ, అప్పుడు మనం ఏం చేయాలి, నోరు మూసుకొని ఉండాలి అని అయితే వీళ్ళైతే వాష్రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇంకా ప్రియా వచ్చేసి ఆరెంజెస్ పోయినటివి కెప్టెన్ రూమ్లో కూడా వెతుకుతూ ఉంటుంది, సంజన వచ్చి కెప్టెన్ దొంగ, అదే అన్నాం కదా కెప్టెన్ రూమ్లో వెతుకుతుందంటే కెప్టెన్ కూడా దొంగనేనా, కెప్టెన్ దొంగనా అన్న ఇదిలో సంజన అయితే అంటుంది. వాంటెడ్గా చేశారని, ఎవరో వాంటెడ్గా చేశారు బిగ్ బాస్ ఇవి అని చెప్పేసి కెమెరాకి అయితే చెప్తూ ఉంటుందండి. ఇంకా ప్రియా గారు ఇంకా టెండెన్స్ మొత్తం ఇడ్లీ అయితే తింటూ ఉంటారు. ఇంకా నాకు సార్ చాలా బాగుంది సార్ ఫుడ్ అని అయితే చెప్తూ ఉంటారు, మీ పుణ్యన మేము ఇడ్లీ అయితే తింటున్నాము, చాలా బాగుంది అని అయితే కూడా చెప్తూ ఉంటారు. ఇంకా ఆరెంజెస్ దొరికాయి, ప్రియా గారు కిచెన్లో ఇంతమంది ఉన్నారు కదా, ఇక్కడైతే చూడండి ఇంకా ఆరెంజెస్ అయితే ఆమె ఎలా చూసిందో ఏమో కానీ పైన ఆరెంజెస్ పెట్టినటివి కనిపెట్టేసింది ప్రియా గారు. ఇంకా ఇక్కడ కిచెన్లో ఇంతమంది ఉన్నారు కదా, మీకైతే కళ్ళు కనిపించలేదా ఇంతమంది ఇవి తీసుకొని వెళ్ళి అక్కడ పెడుతూ ఉంటే అంటే మీరు చూస్తూ ఉంటారు కదా, మీరైతే చూడలేదా అనే సెన్స్లో అయితే అనింది, కానీ ఆమె అయితే చెడుగా ఏం అనలేదు, అది కూడా నాకైతే అట్లా అనిపించింది. ఇంకా తనుజ వచ్చేసి కొంచెం ఫైర్ అయింది అక్కడ, ఏంటి కళ్ళు కనిపించడం లేదా, నీకు ఎలా పని ఉందో మాకు కూడా అలాగే పని ఉంది, కళ్ళు కనిపించడం లేదంటావే అని చెప్పేసి తనుజ గారు అయితే కొంచెం ఫైర్ అయ్యారు. ఆమె అయితే ఆ సెన్స్లో అయితే ఏం అనలేదు, అంటే మీరు ఇక్కడే ఉన్నారు కదా మీరు చూడలేదా అని అయితే అనింది. ఇంకా శ్రీజ వచ్చేసి ఇక్కడ ఒక మంచి పాయింట్ అయితే గుర్తించిందండి, నాకైతే సంజన గారి మీదే డౌట్ ఉంది, సంజన గారే తీసారేమో అన్నట్లయితే అనింది. అంటే ఏమనింది సంజన గారు, నేనెందుకు తీస్తాను, అందరూ నా మీదే డౌట్ పడుతున్నారు అని అయితే కొంచెం ఫైర్ అయితే అయిపోయిందండి. శ్రీజ గారు అయితే మంచి పాయింటే వెతికి పట్టారు, కానీ ఇక్కడ కొంచెం ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఈ కామనర్స్, అందులో ముఖ్యంగా శ్రీజ అండ్ ప్రియా గారు.
అగ్ని పరీక్షలో ఉన్నంత ఇదిగా ఇక్కడ లేరేమో అన్నట్లుగా నాకైతే అనిపించింది. అందులో వాళ్ళ వాయిస్ బేస్ కొంచెం ఎక్కువగా పెంచి మాట్లాడుతున్నారేమో అన్నట్లుగా నాకైతే అనిపించిందండి ఇక్కడ. అదే చెప్పాను కదా, వాళ్ళు ఒకరికొకరు గేమ్ అయితే ఎఫెక్ట్ చేసుకుంటున్నారేమో, ఇద్దరైతే పడిపోతారు అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే గేమ్ మొత్తం డొల్ల అయిపోతుంది ఇక్కడ. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం వల్ల గేమ్ అయితే ఫుల్గా ఎఫెక్ట్ అవుతుందేమో అని అయితే నాకు అనిపించింది. ఇంకా కామనర్స్ ఒకరి తర్వాత ఒకరు బయటకు కూడా వచ్చేస్తారేమో. అంటే సెలబ్రిటీస్ కొంచెం అత్త సారీ ఫర్ ద డిస్టర్బెన్సెస్ అండి. ఇంకా మధ్యలో అయితే మా పాప ఏడుస్తుందని చెప్పేసి మా అత్త అయితే వచ్చారు, అందుకే వీడియో అయితే కట్ చేసేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా, ఇంకా సెలబ్రిటీస్ అయితే కొంచెం అణిగి ఉన్నప్పటికీ కూడా ఈ కామనర్స్ అయితే కొంచెం ఎక్కువ చేస్తున్నారేమో అన్నట్లుగా నాకైతే అనిపించింది. కాబట్టి ఇంకా నెక్స్ట్ వీక్స్లో అయితే వచ్చే వారాల్లో ఇంకా ఒక్కొక్కరిగా అందరైతే ఎలిమినేట్ అయిపోయి బయటకు వస్తారేమో అన్నట్లుగా నాకైతే అనిపించింది. ఈ విషయము ఇలాగే నాకు అనిపించినట్లు మీకు ఎవరికైనా అనిపించిందేమో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా సంజన, ప్రియా మానిటర్స్ అయినప్పటికీ నా మాట వినలేదు, రీతు డిసిప్లిన్ కూడా తగ్గిపోయింది అని అయితే సంజన గారు అయితే చెప్తూ ఉంటారు. ప్రియా యాజ్ ఎ మానిటర్ అయినప్పటికీ కూడా నా మాట అయితే వినటం లేదు అని అయితే సంజన గారు అయితే చెప్తారండి ఇక్కడ. ఇంకా రీతు డిసిప్లిన్ కూడా తగ్గిపోయింది, అక్కడ తిరగడం ఇక్కడ కూర్చోవడం అక్కడ కూర్చోవడం అయితే జరుగుతూ ఉంది, అందుకే నీకైతే డిసిప్లిన్ తగ్గిపోయింది అని అయితే సంజన గారు రీతు గారిని అయితే చెప్తారు. ఇంకా దొంగతనం జరిగింది కదా, దానికోసం మనీష్ని అసైన్ చేశాను అని అయితే సంజన గారు అయితే చెప్తారు. ఇక్కడ ఒక చిన్న జోక్ అయితే జరిగిందండి. ఇంకా సంజన గారు అయితే ఆమె దొంగతనం చేసింది, ఆమె ఏం చెప్తుందంటే ఎవరైతే దొంగతనం చేస్తారేమో అని చెప్పేసి కనిపెట్టుకోవడానికి మనీష్ని అయితే అసైన్ చేసింది. అందరు వచ్చేసి ఏం చెప్తున్నారు, గజ దొంగనే చెప్తూ ఉంది, ఇలాగా అసైన్ చేసింది మనీష్ గారిని, ఇంకా మీరు ఎవరిని కనిపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆమెను మాత్రం కనిపెట్టుకుంటే సరిపోతుంది అనే సెన్స్లో అయితే అందరూ జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా డెమాన్ పవన్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక మంచి జోకేనండి. డెమాన్ పవన్ అండ్ రీతు వచ్చేసి ఇంకా అక్కడ కూర్చొని ఫుడ్ అయితే తింటూ ఉంటారు బయట గార్డెన్ ఏరియాలో చైర్స్ పైన కూర్చొని. అప్పుడు తనుజ గారు అండ్ ఇమాన్యుల్ భరణి వీళ్ళ ముగ్గురు అయితే లోపల కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారండి. సడన్గా వాళ్ళని చూసేటప్పటికి, చూసారా వాళ్ళైతే కపుల్స్ ఏ విధంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు అని తనుజ అంటారు. ఇంకా తనుజ అండ్ ఇమాన్యుల్ గబగబా పరిగెత్తేసి అక్కడ ఒకటి చిన్న హోల్ లాగా ఉంది, ఆ హోల్లో నుంచి అయితే ఇమాన్యుల్ అంటూ ఉంటారు, రీతు ఎక్కడికి వెళ్ళిపోయిందో, రీతు కనిపించడం లేదు, రీతునైతే నేను చాలా మిస్ అవుతున్నాను, ఇంకా నేను రీతు కూర్చొని తినడం కూడా చాలా మిస్ అవుతుంటాను అని అయితే జోక్గా చెప్తూ ఉంటారు. ఇంకా రీతు వచ్చేసి నవ్వుకుంటూ ఉంటుందండి అక్కడ. మళ్ళీ వచ్చేసి ఇంకా ఒకసారి మళ్ళీ వెళ్ళేసి ఇంకా ఇమాన్యుల్ ఆ రీతుని చాలా మిస్ అవుతున్నాను నేను, ఏంట్రా నువ్వు మా ఇద్దరి మధ్యలోకి వచ్చి డిస్టర్బెన్స్ చేసేస్తున్నావు అని అయితే మామూలుగా ఆట పట్టిస్తూ ఉంటారు డెమాన్ పవన్ని. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత ఇంకా తనుజానైతే మామూలుగా గిల్లదు తనుజ, ఇంకా నా నడుము గిల్లుతున్నారు అని అయితే చెప్తూ ఉంటాడు ఇమాన్యుల్. నడుము గిల్లడం ఏంటి, నడుము ఎక్కడ ఉంది అక్కడ చూపించండి అని అయితే తనుజ జోక్ వేస్తూ ఉంటుంది. బిగ్ బాస్ నా నడుము గిల్లుతున్నారు బిగ్ బాస్ తనుజ అంటే, బిగ్ బాస్ అక్కడ నడుము ఎక్కడుందో చూపించమని చెప్పు బిగ్ బాస్ అనేసి తనుజ అయితే జోక్ చేస్తూ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ అయితే నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఫస్ట్ వచ్చేసి రెడ్ పెయింట్ వేసి నామినేషన్స్ చేయాలి. ఇంకా నామినేషన్స్ అంటే మళ్ళీ మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరైతే ఇంట్లో అర్హులు కాలో వాళ్ళైతే బయటకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళైతే నామినేషన్స్ వేస్తారు కదా, ఇది ప్రతి సీజన్లో మనం చూస్తూనే ఉంటాము. ఇంకా ఫస్ట్ వచ్చేసి తనుజ గారు అయితే వస్తారు నామినేషన్ వేయడానికి. ఇంకా ఫస్ట్ అయితే హరీష్ గారి మీద నామినేషన్ అయితే వేస్తారు, మీ బిహేవియర్ బాగలేదు అని చెప్పేసి తనుజ గారిని అయితే అని అంటారు కదా, అక్కడ వచ్చేసి ఆ పాయింట్ మీద అయితే నామినేషన్స్ అయితే వేస్తారు. ఇక్కడ కూడా బాగానే డిఫెండ్ చేసుకున్నాడు, అందులో చాలా కూల్గా మాట్లాడారు, అంత పెద్ద రచ్చ అయితే ఏం కాలేదు, పెద్దగా రచ్చ ఉంటేనే కదా మనమైతే మాట్లాడుకోవాల్సింది, ఏం లేదు. ఆ పాయింట్ మీద అయితే నామినేషన్ వేశారు, నేనైతే తప్పుగా ఏమనలేదు. ఆ రెడ్ ఫ్లవర్ గురించి
అది ఇది అని చెప్పేసి హరీష్ గారు అయితే బాగానే డిఫెండ్ చేసుకున్నారు. ఇంకా తనుజ కూడా చెప్పారనమాట ఈ విధంగా అని చెప్పేసి. ఇంకా అక్కడికైతే నామినేషన్ అయిపోయింది. ఇంకా సెకండ్ నామినేషన్ వచ్చేసి హరీష్. పేషెన్స్ లేదు. హరీష్ గారు అయితే ఏమంటారంటే, ఇక్కడ ఒక పాయింట్ మిస్ చేశాను. మీరైతే ఫేస్ చిరాగ్గా పెట్టుకో ఉంటారు ఎప్పుడు అంటే, తనుజ ఏమంటుందంటే, నాకు 24 hours నవ్వడానికి నాకు రాదండి, నేను ఉండడమే ఇలాగా అని అయితే చెప్తా ఉంటారు. ఇంకా అక్కడికైతే నామినేషన్స్ అయిపోతాయి. ఇంకా సెకండ్ వచ్చేసి ఫ్లోరా గారి గురించి అయితే నామినేషన్ వేస్తారు. ఫ్లోరా గారిని మీరైతే షాంపూలో కండిషనర్ కలిపి ఏంటండి ఈ శాడిజం పనులు అని అయితే చెప్తారు. ఇంకా మీరు ఫ్రీ బర్డ్ అన్న పాయింట్ మీద ఫ్రీ బర్డ్ అన్నారు కదా, దాంట్లో అయితే ఏం తప్పుగా ఏం లేదు, ఆమె ఏం తప్పుగా అనలేదు అని చెప్పేసి అయితే అంటారు. ఇంకా ఫ్లోరా గారు ఏమంటారు, అవి రెండు కూడా మీ పాయింట్స్ అయితే ఏం కాదు, కానీ మీరు నామినేషన్ వేస్తున్నారు కాబట్టి నేను తీసుకోవాలి అని చెప్పేసి సింపుల్గా అయితే అక్కడికి నామినేషన్స్ అయిపోయాయి. ఇంకా సెకండ్ వచ్చేసి మర్యాద మనీష్ గారు, ఈయనైతే వస్తారండి ఇంకా నామినేషన్ వేయడానికి. ఫస్ట్ వచ్చేసి బర్నీ గారిని అయితే నామినేషన్ చేస్తారు. ఎగ్ గురించి అన్నీ తెలిసినప్పటికీ, దాని తర్వాత హాఫ్ చపాతీ గురించి తెలిసినప్పుడు, ఇంకా ప్లేట్ అక్కడే ఉంది అన్నీ అక్కడే చూసి కూడా మీరు డైవర్ట్ చేస్తారు మాటలు అని చెప్పేసి ఇవన్నీ కూడా పాయింట్స్ అయితే పెడతారు. ఇన్ని పాయింట్స్ నాలో చెడు కనిపించినప్పుడు నీకు నాకైతే ఒక్క పాయింట్ కూడా మీలో చెడు కనిపించలేదు నాకు. నేను ప్రతి మనిషి పర్ఫెక్ట్ కాదు, ఇక్కడ పర్ఫెక్ట్గా కూడా ఉండలేరు, ఉండపోరు కూడా. ఇంకా ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు కదా. నేను ప్రతి మనిషిలో మంచితనం ఉంటుంది, చెడుతనం ఉంటుంది. నేను చెడుతనం వదిలేసి మంచితనం చూసి ట్రావెల్ చేస్తాను అని అయితే బర్నీ గారు చెప్పారండి. నాకైతే చాలా బాగా అనిపించింది ఆ మాట. అప్పుడు అతను నేను సేవ్ చేసి నీకు హ్యామర్ ఇవ్వబట్టే నువ్వైతే మాతో నిలబడలేదు, లేదంటే నువ్వు కూడా మాతో నిలబడేవాడివి అని చెప్పేసి బర్నీ గారు అయితే అన్నాడు. ఇక్కడ ఒక సిల్లీ రీజన్ అయితే చెప్పి వేశారండి మనీష్ గారు. ఏంటంటే అప్పుడు ఎప్పుడో మెగా లాంచ్లో జరిగిన విషయాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి ఆ చైన్ గురించి ఫ్యామిలీ సెంటిమెంట్ అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా అనడం అనవసరం అండి. అక్కడ అది తెలిసి కూడా చేయడం అనేది నాకైతే చాలా అనవసరం అయితే అనిపించింది. బిగ్ బాస్ ఎక్కువ, చైన్ ఎక్కువ అంటే చైన్ ఎక్కువ అని అయితే చెప్పారు. ఇదైతే చాలా సిల్లీ పాయింట్గా అనిపించింది. నాకైతే ఇదేం పెద్దగా నచ్చలేదండి. ఇంత ఫేక్ పర్సన్ అయితే నేనైతే అనుకోలేదు. ఎందుకంటే అక్కడ ఏడ్చాడు, దాని తర్వాత ఇక్కడ వచ్చి ఎప్పుడో లాంచ్లో జరిగిన విషయాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ నామినేషన్లో పెట్టి సిల్లీ రీజన్ చెప్పి నామినేషన్ వేసి ఇవన్నీ చేయడం కూడా కొంచెం ఇరిటేటింగ్గా అయితే అనిపించిందండి నామినేషన్ నాకైతే. ఇంకా భరణి గారు అయితే అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి రీతు అయితే నామినేషన్ చేశారండి. సెకండ్ నామినేషన్ రీతు. ఇంట్లోకి పర్మిషన్ లేకుండా వచ్చేస్తున్నావు నువ్వు, నాకంటే ఎక్కువగా నువ్వే ఇంట్లో ఉంటావు అని అయితే చెప్పారు. ఇక్కడ పర్మిషన్ లేదు అని చెప్పేసి రీతు అయితే కొంచెం ఫైర్ అయ్యి ఎక్స్ట్రాగా అయితే అడిగింది. ఇక్కడ మధ్యలో డెమాన్ పవన్ గారు అయితే ఇరక్కపోయినాడండి వాళ్ళిద్దరి మధ్యలో. నువ్వు చెప్పు, ఎక్కడ విజిల్స్ తోమలేదు, సరిగా తోమలేదు అని చెప్పేసి దీని గురించి అయితే డిస్కషన్ జరిగింది. విజిల్స్ అయితే ఆమె లోపల షింక్లో ఉండే చెత్త అయితే దాని గురించి ఎప్పుడూ గొడవ పడలేదు, చెప్పింది జస్ట్ అనేసి డెమాన్ పవన్ గారు అయితే చెప్పారు. ఈ విధంగా అయితే నామినేషన్స్ అయితే జరిగాయి. కానీ రీతు అయితే అన్నీ డిఫెండ్ చేసుకున్నప్పటికీ బిగ్ బాస్ నాకైతే ఈ నామినేషన్ నచ్చలేదు బిగ్ బాస్, నేను నామినేట్ అవ్వడానికి రెడీగా లేను అని అయితే చెప్తుంది. సంజన గారు అయితే ఇది నామినేషన్ మీరు కంపల్సరీగా ఒప్పుకోవాల్సిందే అన్నప్పుడు, ఏంటండి మీ మీద ఏదైనా మాటలు అనేసి మీరు ఒప్పుకోండి అంటే నేను ఒప్పుకుంటానా, ఏదైనా మామూలుగా రీజన్ నుండి చెప్పండి, నేనైతే యాక్సెప్ట్ చేస్తాను, నామినేట్ అవుతాను అని అయితే రీతు గారు అంటారు. ఇంకా కాసేపటి తర్వాత బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు. నామినేషన్స్ వేయడం మాత్రమే
మీ రూలు. అది ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం అనేది మీ చేతుల్లో లేదు. వాళ్ళు నామినేషన్ వేసిన వెంటనే మీరు కంపల్సరీగా నామినేట్ అవ్వాల్సిందే అని చెప్పేసి అయితే బిగ్ బాస్ చెప్తారండి. అక్కడితో ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి ఇంకా ఎవరెవరు నామినేషన్ వేశారు, ఏ పాయింట్స్ మీద నామినేషన్ వేశారు, ఇంకా లాస్ట్కి ఫైనల్గా ఎవరైతే నామినేషన్లో ఉన్నారో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాము. ఎపిసోడ్ చూసిన తర్వాత రివ్యూ అయితే ఇస్తాను. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది. ఇంకా కట్ చేసి చెప్పాల్సి వచ్చిందండి ఈరోజు అయితే ఈ వీడియో. ఎందుకంటే మా పాప అయితే నిద్రపోలేదు, ఈరోజు మెల్కొనే ఉంది కాబట్టి ఇంకా మాతో పిలిచడంతో ఇంకా కొంచెం వీడియో అయితే కట్ చేసి మళ్ళా కంటిన్యూ చేయాల్సింది వచ్చింది. ఎక్కడన్నా చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ సారీ అండి, మీరు ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా మీ లైక్స్ మీ వ్యూస్ చూసి నాకైతే ఇంకా ఎంకరేజ్మెంట్ రావాలండి. కాబట్టి నాకు ఎంకరేజ్మెంట్ రావాలంటే మీరు కంపల్సరీగా మన వీడియోస్ని అయితే లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్స్ అయితే చేయండి. ఏ దాని గురించి నేను మాట్లాడాను కదా, మీకు ఎలా అనిపించింది, మీరు ఏకీభవిస్తారా లేదా అని చెప్పేసి కింద కామెంట్స్లో అయితే చేయండి తప్పకుండా. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి, బాయ్.